మిస్టర్ భాను, నేను కాసేపు అయిందా? చెప్పు. వాట్? కమింగ్. We are late. ఎందుకు ఇక్కడ ఎంత కంపు కొడుతుంది? సార్, ఈ గొడవ వెనకాల మెడికల్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది సార్. సార్, ఇంకేమైనా ఎవిడెన్స్? సార్ ఏవి దొరకలేదు సార్. డ్రెస్, బాడీ వీపులో ఉన్న 4 డిజిట్ నెంబర్ మీ శివానంద్ కేసు లాంటిదే సార్. తర్వాత ఇంకో విషయం సార్, లాస్ట్గా డాక్టర్ గారి సెల్ నుంచి ఈ నెంబర్కి కాల్ వెళ్ళింది సార్. మార్నింగ్ చెప్పాను కదా చీఫ్. ఈ నెంబర్ మీకు తెలిసిన నెంబరా సార్? తెలుసు భాను, ఇది మా జో నంబరే. నిన్న హత్య చేసిన తర్వాత జోకి ఫోన్ చేశాడు. ఇదే విధంగా శివానందం మర్డర్ అయిన తర్వాత మా వందనకు కూడా ఫోన్ చేశాడు. మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. చీఫ్, ఫుట్ ప్రింట్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి చీఫ్. సార్, ఈ లాయర్ డ్రెస్ అర్థం కదా? తర్వాత ఎవరిని చంపబోతున్నాడో చెప్తున్న పోగర్. వెల్కమ్ టీమ్. దిస్ గై ఇస్ డెఫినెట్లీ సైకాటిక్ అండ్ అ సీరియల్ కిల్లర్. ఈ కేసు నేను డీల్ చేస్తాను భాను. శివానంద్, డాక్టర్ రమ్య ఇద్దరిని చంపింది ఒకే హంతకుడు. అర్థమైంది సార్. ఈ కేసు విషయంలో ఏ హెల్ప్ కావాలని అడగండి. మీతో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ సార్. జో, నువ్వు ఇతను ఎవరినో చూసినట్టు చెప్తున్నాడు సార్. ఎవరిని? సార్, నిన్న రాత్రి 2 గంటలై ఉంటుంది. ఆ గొడవ నుంచి ఒకటి బయటకు వెళ్ళడం నేను చూశాను సార్. అతని మొహం చూసావా? అతను పొడుగ్గా ఉన్నాడు సార్. మొహం చూడలేకపోయాను. మొహం కనపడకుండా ముసుగేసుకుని ఉన్నాడు సార్. హుడెడ్ జాకెట్ చీఫ్. విశ్వరూపంలో తల మీద వేసుకొస్తారు, అదేనా? అవును మేడం. గోడౌన్కి వెళ్ళే ముందు ఆ సీన్లో ఆ డ్రెస్సు ఫైట్కు ముందు మేము విశ్వరూపం సినిమా 10 సార్లు చూసాం. నువ్వేం చూసావు అది చెప్పు. బయటికి వచ్చి ఓ పెద్ద జీపు లాంటి బండిలో వెళ్ళాడు సార్. ఏం కలర్? వీధి దీపాల వెలుతురులో నలుపు అనిపించింది సార్. ఏం జీప్? ఫోర్డ్, మహీంద్రా, మారుతి? కంపెనీ జ్ఞాపకం లేదు సార్. ఇదిగో ఇటు చూడు, ఇటువంటిదేనా? అవును మేడం, ఇటువంటి జీపే. సరే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ మేడం. ఇట్రా సార్, నైట్ 2 గంటలకి నీకు ఇక్కడేం పని? నేను గార్మెంట్స్ కంపెనీలో నైట్ షిఫ్ట్ పనిచేస్తాను సార్. కంపెనీ బస్ కూడా అదిగో అక్కడే ఆగుతుంది. దిగు వచ్చేటప్పుడు చూశాను సార్. హత్యలు చేసేవాళ్ళని వదిలేస్తారు, ఇలా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని చావగొడతారు సార్. మీలాంటి కానిస్టేబుల్స్ వల్లే సార్ మాకు తలనొప్పి. ఎవరా కానిస్టేబుల్? ఆయన కూడా పెద్ద ఆఫీసర్ తెలుసా? తక్కువ చేసి మాట్లాడకు. కానిస్టేబుల్ అంటే సారీ సార్. పోరా, పిలిచినప్పుడు రావాలి. నన్ను కానిస్టేబుల్ అంటాడా? ఏంటా నువ్వు? కొంచెం కూడా పోలీసు భయం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడేవాళ్ళని పట్టుకొని డ్రాయర్లో బాంబు పెట్టాలి. మీ కామెడీగా ఉంది కదా? జో, కానిస్టేబుల్ జో. డాక్టర్ రమ్య చాలా మంచి ఆవిడ సార్. ఫోరెన్సిక్ ప్యాథాలజిస్ట్గా నాతో చాలా కేసుల్లో పనిచేశారు. ఆవిడని ఎందుకు చంపేస్తారో అర్థం కావడం లేదు సార్. పదేళ్ళ అమ్మాయి ఉంది సార్. పాపం ఉరి తీసి చంపేశారు సార్. దాంతో ఆపలేదు. రాత్రి 2 గంటలై ఉంటుంది. అప్పుడే ఆమె ప్రాణాలు పోయాయి. అంతవరకు ఆమెను చిత్రహింసలు పెట్టాడు.
తర్వాత హత్య చేయబడేవాడు లాయర్. ఇది తెలుసుకోవడమేనా నీ లీడు? కాదు సార్, డాక్టర్ రమ్య, శివానంద్ వీళ్ళతో కనెక్ట్ అయ్యే లాయర్స్ని షార్ట్ లిస్ట్ చేశాం. ఆల్రెడీ 10 మంది డేటాబేస్లో ఉన్నారు. వీఆర్ అనలైజింగ్ ఇట్ సార్. సో వాళ్ళందరినీ ఇంట్లో ఉండమని చెప్తారా? వర్క్ చేస్తున్నాం సార్, వదిలిపెట్టాం. ఏ మోటివ్లో వెతుకుతారు? ఎవరిని సస్పెక్ట్స్ అని విచారిస్తారు? టీవీ ఛానల్స్ ఏమంటున్నాయో చూస్తారా? శివానంద్, డాక్టర్ రమ్య ఇద్దరిని హత్య చేసిన హంతకుడు ఒకడే అయ్యుండొచ్చునని, అతను తరువాతి వ్యక్తిగా గురిపెట్టింది ఒక లాయర్నని, దానికన్నీ సిద్ధం చేసుకున్నాడని క్రైమ్ బ్రాంచ్ లో నమ్మకమైన వ్యక్తుల ద్వారా బండారం బయటపడింది. ఎవరు బయటపెట్టిన బండారం? మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మీడియాతో మాట్లాడుతున్నారా? పబ్లిక్ లో ఎంత చెడ్డ పేరో తెలుసా? చీఫ్ సెక్రటరీ డైలీ ఫోన్ చేసి అప్డేట్స్ అడుగుతున్నారు. ఒక్కొక్కసారి మర్డర్ జరిగిన తర్వాత విక్టిమ్ ఫోన్ నుంచి మీ టీంకి కాల్ వస్తోందని చెప్తున్నారు. దట్స్ డిస్టర్బింగ్ రంజిత్. విక్టిమ్స్ కి మాస్క్ వేస్తున్నాడు, కోడ్ నెంబర్స్ ఇస్తున్నాడు, హత్య చేసి ఫోన్ చేస్తున్నాడు. దిస్ ఈస్ స్ట్రేంజ్. అరెస్ట్ చేసి ఎవరినైనా విచారించాలంటే చెప్పు, అరేంజ్ చేస్తాను. క్రాక్ ద డామ్ కేస్ ఫర్ వాట్ సేక్. చీఫ్, ఒక విషయం గమనించారా? శివానంద్ కార్ ఫ్యాక్టరీ రాకూడదని పోరాడినందువల్ల ఒక పాడైపోయిన కార్ కూడా ఉంది. రెండో విక్టిమ్ డాక్టర్ రమ్య అయినందువల్ల ఆవిడకు ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఎస్, యూర్ రైట్. నెక్స్ట్ విక్టిమ్ లాయర్. సో ఏదైనా ఓల్డ్ కోర్ట్ అయి ఉండొచ్చు, లేదా కోర్టుకి సంబంధించిన ప్రెమిసెస్ అయి ఉండొచ్చు. నోట్ ఇట్ డౌన్. హాయ్ గాయ్స్. హాయ్ చీఫ్. ఎవరైనా బాగా ఉతకాయాలనిపిస్తోంది. అందుకే మేము వచ్చాం. డీజీ దగ్గర ఒక వారం టైం అడిగాను. అలాగే కేసు క్లోజ్ చేయాలి. ఒక స్కార్పియో వాడుతున్నాడు, అది తప్ప ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వాట్ ఇఫ్ శివానంద్ డాక్టర్ రమ్య లాంటి సొసైటీకి మంచి చేసే వాళ్ళని వాడు హత్య చేస్తున్నాడు అనుకున్నా కూడా నెక్స్ట్ వారి టార్గెట్ ఒక లాయర్. అక్కడే లాజిక్ తంతోంది. ఏ లాయర్స్లో మంచి వాళ్ళు ఉంటారా? అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు జో, ఇక్కడ మనం లేవు. చీఫ్ చీఫ్ చీఫ్, నేను కొంచెం వెయిట్ చేస్తాను ప్లీజ్. ఓకే కమ్. ఏంటమ్మా స్ట్రాంగ్ అయిన అమ్మాయి అనుకున్నాను, ఇంత వీక్గా ఉన్నావే. శివానంద్కేమో మేక ముసుగు, డాక్టర్ రమ్యకి సింహం ముసుగు. వాడి ఉద్దేశం ఏంటి? ఇదేంటి కొత్తగా ఒక అమ్మాయి టాటూ? ఏంటి జో, నువ్వేమీ అడగవా? ఇంగ్లీష్ సినిమా చూసే అమ్మాయి చీఫ్, ఏమైనా చేస్తుంది. రే, నా సోడియాక్ సైన్ రా వర్గో. చీఫ్ చీఫ్ అయ్యో చీఫ్ అయ్యో చీఫ్, ఓకే. నీకేమైనా తిక్క పెద్ద మేరీ కామన్ ఫీలింగ్? రైట్. శివానంద మర్డర్కి ముందు మనకు పంపించిన బొమ్మకి మేక మాస్కే కదా వేసింది. వాట్ ఇస్ హిస్ డేట్ ఆఫ్ బర్త్? 26 మార్చ్. అంటే సన్సైన్ ఏరీస్, మేక ముసుగు. డాక్టర్ రమ్య డేట్ ఆఫ్ బర్త్? 18th May 1971. దట్ మీన్స్ టారియన్, దునపుత ముసుగు. మార్చి నెలలో పుట్టిన కమ్యూనిస్ట్ని మే నెలలో పుట్టిన డాక్టర్ని చంపబోతున్నట్టుగా వాడు మనకి క్లూ ఇచ్చాడు. అప్పుడు సింహం అంటే లియో, పుట్టిన మంత్ జూలై ఆర్ ఆగస్ట్. అంటే వాడు నెక్స్ట్ టచ్ చేయబోయేది ఆ మంత్లో పుట్టిన ఒక లాయర్ని. కానీ ఇంకో పాయింట్ చీఫ్, వాడు హత్య చేసిన వాళ్ళందరినీ ఊరేసే చంపాడు, కానీ ఆ తర్వాత షూట్ చేశాడు కూడా. శివానంద్ని షూట్ చేసింది 4 సార్లు, డాక్టర్ రమ్యని షూట్ చేసింది 3 సార్లు. సో నాకు తెలిసినంత వరకు వాడు నలుగురిని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్టున్నాడు. డాక్టర్ శివానంద్కి 4 bullets, డాక్టర్ రమ్యకి 3 bullets, నెక్స్ట్ హత్య చేయబోయేవాడికి 2 bullets, ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. కానీ ఆ 4 digit కోడ్ తెలియట్లేదు చీఫ్, క్రాక్ చేయాలి. మనం ఎలా ఆలోచిస్తామని వాడు ఆలోచిస్తున్నాడు. సో వీ హ్యావ్ టు బి ఫాస్టర్.